యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాత్రి చక్కగా నిద్రపోయి ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతించారని భావిస్తూ ఉన్నాను. వాక్యం కూడా చదువుకొని మీరు బలపడ్డారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అయితే యేసు ప్రభు తన యొక్క పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారము, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకి వచ్చును. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొందుడి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ఉదయకాలంలో ఒక సూటి ప్రశ్న మీతో మిమ్మల్ని వేయాలని ఆశపడుచు ఉన్నాను. వేయమంటారా? నిజంగా మీరు మారు మనసు పొంది ఉంటూ ఉన్నారా? ఎందుకనంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనమందరము కూడా పరలోక రాజ్యంలో మనము ఉండాలనుకుంటే మొట్టమొదటి అనుభవం ఏంటనంటే మారు మనసు అనుభవం. మారు మనసు అనుభవం అంటే ఏమి లేదు, మన యొక్క పాపపు జీవితానికి స్వస్తి చెప్పి యేసయ్యను నమ్ముకొని ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోవడమే. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యం ఉంది కాబట్టి మారు మనసు పొందమని అంటూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో దేవుడు అన్నీ కూడా మనల్ని చక్కగా చూసుకునేటువంటి దేవుడు. ఆయన మనకు రోటీ, కపడా, మకాన్ ఇవన్నీ కూడా సర్వ సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. మీకు తెలుసా, మనం పరలోక రాజ్యంలో మనము ఉన్నామనంటే ఒకవేళ ఈ లోకంలో మనకు ఒక పెద్ద భవనం లేకపోవచ్చు, లేకపోతే ఒక పూరి ఇల్లు కూడా మనకు లేకపోవచ్చు, ఒక సొంత స్థలమే లేకపోవచ్చు. అయితే దేవుని యొక్క రాజ్యంలో అలా కాదు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉన్నావనంటే ఏమిటో తెలుసా? నీకు ఒక భవనాన్నే దేవుడు చేసి పెడుచు ఉన్నాడు, నీకు స్థలము సిద్ధపరిచి వెళుచు ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళకి పరలోకంలో వాళ్ళకి ఒక భవనాన్ని ఇస్తాడు, దేవుని యొక్క శక్తితో నింపుతాడు, దేవుని యొక్క కృపతో నింపుతూ ఉన్నాడు. ఒక దినాన మరి మనము చూసినట్లయితే ఈ యొక్క లోకం విడిచిన తర్వాత మనం చక్కగా ఆయనతోనే యుగ యుగాలు జీవించేటువంటి అనుభవంలోకి వెళతాం. 2 రాజ్యాలు ఉన్నది, ఒకటేమో చీకటి రాజ్యము, ఇంకోటేమో పరలోక రాజ్యము. యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది ఆయన యొక్క కట్టడల ప్రకారంగా మనం జీవిస్తూ మంచి మనసాక్షి కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళతాం. లేకపోతే చీకటి రాజ్యంలో మనము అక్కడ నిప్పు ఆరదు, అగ్ని ఆరదు, మరి పురుగు చావదనే లెక్కన యుగ యుగాలు మండేటువంటి అగ్నిగుండంలో మనము వెళతాం. దేవుడు పడవేస్తాడనేది కాదు, కానీ ఆ యొక్క అగ్నిగుండము ఎవరి కోసం సృష్టించాడనంటే దేవుడు మరి ఆ యొక్క పడిపోయిన దూతలు ఉన్నారు కదా, సాతాను వారి అనుచరుల కోసం సృష్టించారు. అయితే మనము ఆ యొక్క సాతాను వారి అనుచరుల ప్రకారంగా జీవిస్తున్నాము కాబట్టి వారి వలె మనము కూడా అగ్నిగుండంలో వెళ్ళిపోతాడు. కానీ అది మన కోసము దేవుడు తయారు చేసింది కానే కాదు. దేవుడు మన కోసం తయారు చేసింది పరలోక రాజ్యం. కాబట్టి ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మొట్టమొదటి మెట్టు మారు మనసు. దాని తర్వాత యేసు ప్రభుని యొక్క అడుగుజాడలో మనం నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో కూడా పరలోకాన్ని మనం అనుభవించవచ్చు, దేవుని దివ్యమైన శక్తిని మనం అనుభవించవచ్చు, దేవుని యొక్క దివ్యమైన యొక్క తాకిడిని మనము అనుభవించవచ్చు, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనం ఈ లోకంలో మనము అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి కీర్తనాకారుడు అంటాడు, రుచి చూచి తెలుసుకునుడి యెహోవా ఉత్తముడు అనేసి. కాబట్టి అనుభవాలకుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మనము చేర్చబడేటువంటి వారముగా ఉండాలి. అలాగ ఉండాలనంటే కాబట్టి అంటున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొందమని చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? ఇంకా చాలా సమయం ఉందని చాలా భ్రమపడుచు ఉన్నావేమో. పాపము నిన్ను భ్రమింపచేస్తుంది. పాపము ఏమని చెబుతూ ఉంటుందంటే ఇంకా చాలా కాలం ఉన్నదిలే అని అంటూ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి సమయం ఉండగానే మారు మనసు అనుభవంలోకి మనము రావాలి, ప్రభుని మనం హత్తుకోవాలి. ఈ లోకంలో కూడా మనం శాంతియుతంగా
చక్కగా ప్రభు యొక్క మహిమార్థమే మనం జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించేటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళావనంటే ప్రభు అన్నాడు కదూ, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే ఇవన్నీ ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటాడు. అయితే మనము వాటిని వెతకకుండా మనము ఈ లోకంలో ఆస్తి సంపాదించుకోవాలని ఇంకా ఏదేదో ఎతుకుతూ ఉంటాము. కాబట్టి ఇది పొందట్లేదు, అది పొందట్లేదు. కాబట్టి ఉదయకాలము ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకో. ఎస్, నేను మారు మనసు పొంది ఆయన యొక్క రాజ్యంలో ఉంటా, అది చాలు నాకు. ఆయన రాజ్యంలో ఉంటే మిగతా అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. మరి మారు మనసు పొందుతారు కదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యకరుడివి, అద్భుతకరుడివి నాయన. మా నిమిత్తము ఆయన యేసయ్య మీరు సిరుల్లో మీ రక్తము చిందించి మమ్మల్ని పవిత్రులుగా మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా వినేటువంటి వారు మా శ్రోతలు ప్రభువా, ఎవరైతే మారు మనసు అనుభవంలో లేరో నాయన కనికరించండి అయ్యా. ప్రభువా, వారితో మాట్లాడండి, విడిచిపెట్టకుండా మారు మనసు అనుభవంలోకి వారిని తీసుకురండి ప్రభువా. ఎవరు కూడా నాయన నరకాగ్నికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. కాబట్టి నాయన వారు మారు మనసు పొంది చక్కగా మీలో ఫలించేటువంటి అనుభవంలోకి వారిని తీసుకొని వెళ్ళండి. ఈ లోకములోనే పరలోక అనుభవాలతో నింపవలసిందిగా వేడుకుంటూ ప్రభు దిన ఆశీర్వాదాలతో వారిని నింపి నాయన మా ప్రియులు ఎవరైతే ప్రభు కష్టాలలో ఇబ్బందులు ఉంటూ ఉన్నారో నాయన మీ హస్తముతో నాయన ముట్టి తాకి స్వస్థత ఇచ్చి వాళ్ళ కష్టాలను తీసివేసి మీ నెమ్మదిని వారి జీవితంలో నింపవలసిందిగా వేడుకుంటూ పరసంబంధమైన ఆనందాన్ని రుచిచేటువంటి అనుభవంలోకి వారిని తీసుకుని వెళ్ళవలసిన వేడుకుంటూ సమస్తమైన మహిమఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తున్నారని భావిస్తూ ఉన్నాను. దయచేసి మా టీం కోసము మీరు ప్రార్థన చేయండి. మరి మేమందరం కూడా మానక ఇది కొనసాగించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా తెలియపరచవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.